నమస్తే అందరికీ ఈ రోజు మనం దొండకాయ టమాటా రోటి పచ్చడి అయితే తయారు చేయబోతున్నాం। ఈ పచ్చడి వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే వేరే కూరలు కూడా అవసరం లేదు। అన్నం అంతా ఈ పచ్చడితోనే తినేస్తాము। టేస్ట్ అయితే అంతా బాగుంటుంది। నేను చూపించిన విధంగా ఒక్కసారి మీరు మీ ఇంట్లో ట్రై చేసి టేస్ట్ అనేది ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి। ఆయిల్ వేడెక్కిన తర్వాత ధనియాలు, జీలకర్ర, పల్లీలు, మిరపకాయలు వేసుకొని బాగా ఫ్రై చేయండి। కారం అనేది మీకు సరిపడిన వేసుకోండి। పచ్చిమిర్చి ఎక్కువ తిన్నవాళ్ళు ఎక్కువ వేసుకోండి, తక్కువ తిన్నవాళ్ళు తక్కువ వేసుకోండి। నేనైతే మీడియం గా వేసాను। ఇప్పుడు కడిగి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసి బాగా ఫ్రై చేయండి। కొత్తిమీర వేసిన తర్వాత ఎక్కువగా ఏం ఫ్రై చేయక్కర్లేదు, కొంచెం పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకొని వీటిని పక్కకు తీసుకోండి। ఇప్పుడు అదే ప్యాన్ లో ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న దొండకాయలు, టమాటాలు కూడా వేసుకోండి। నేను చూపించిన విధంగా దొండకాయలు అయితే ఇలా కట్ చేసుకోండి, మరి పెద్ద సైజ్ అయితే కట్ చేయొద్దు। ఇలా కట్ చేయడం వల్ల దొండకాయ అనేది మగ్గడానికి చాలా టైం అనేది తీసుకుంటుంది। నేను చూపించిన విధంగా కట్ చేయడం వల్ల దొండకాయ అనేది ఫాస్ట్ గా మగ్గుతుంది। దొండకాయ పచ్చడికి దొండకాయ అనేది బాగా మగ్గితేనే టేస్ట్ అనేది బాగుంటుంది, లేదంటే అస్సలు బాగోదు। ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి। ఫైనల్గా ఇవైతే మగ్గిపోయినాయి। ఇప్పుడు వీటిని చల్లారనివ్వండి। ఇప్పుడు ముందుగా మనం ఈ ఫ్రై చేసుకున్న వాటిని ఇప్పుడు మిక్సీ పట్టుకోవచ్చు। ఇందులో వెల్లుల్లిపాయలు, కొంచెం సాల్ట్ వేసి మిక్సీ అనేది పట్టండి। చల్లారిన తర్వాత ఈ పేస్ట్ మొత్తం మిక్సీ పట్టండి। ఇప్పుడు వీటిలోకి పోపు అనేది రెడీ చేసుకోవచ్చు। ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, పచ్చనపప్పు, మినప్పప్పు, కొంచెం మెంతులు కూడా వేయండి। మెంతులు వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది। ఇవి ఫ్రై అయిన తర్వాత జీలకర్ర కూడా వేసుకోండి। జీలకర్ర చిట్పటలాడిన తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ వేయండి। ఇలా పచ్చళ్ళలో ఇంగువ వేయడం వల్ల టేస్ట్ అనేది ఇంకా రెట్టింపు అవుతుంది, అంత బాగుంటుంది। ఇప్పుడు ఈ ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ దొండకాయ పేస్ట్ని కూడా ఇందులో వేసుకోండి। ఇందులో వేసి బాగా ఫ్రై చేయండి। కచ్చబిచ్చగా దొండకాయ పేస్ట్ని అయితే ఆడుకోండి, మరి పేస్ట్ లాగా అయితే చెయ్యొద్దు। ఇప్పుడు ఫైనల్గా నిమ్మకాయ అయితే వేసుకోండి। చాలామంది చింతపండు వేసుకుంటారు, బట్ నిమ్మకాయ వేయడం వల్ల టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది। ఇలా నిమ్మకాయ రసం పిండిన తర్వాత కొంచెం పసుపు కూడా వేసుకోండి। వేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా ఇందులో వేసుకోండి। ఉల్లిపాయలు వేయడం వల్ల మనం తినేటప్పుడు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది। ఫైనల్గా మన దొండకాయ టమాటా రోటి పచ్చడి అయితే రెడీ అయిపోయింది। ఇలాంటి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి। బాయ్ బాయ్ ఫ్రెండ్స్।